కర్నూలు జిల్లా పిలేరు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదిపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ ఆలూరు బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద చేరుకున్న న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు హామీ ఇవ్వాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనే ఒక న్యాయవాదిని కక్షిదారులు తమకు శిక్ష పడింది అనే ఒక దురుద్దేశంతో ఆయన్ను ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చి దారుణంగా అయినారు అనే వార్త మాకు దావానంలో వ్యాపించింది. న్యాయవాదులు అందరూ దీన్ని ఏకకంఠంతో ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క కేసులో ఓటములు గెలుపులు సహజము. ఓటమి చెందిన ప్రతి వ్యక్తి కూడా న్యాయవాది పైన కక్ష పెట్టుకుంటే అది సబబు కాదు, అది చట్టరీత్యా చెల్లదు. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సంయమనం పాటించి ఏం జరిగింది, సాక్ష్యం ఏం చెప్పింది అనే ఒక ఉద్దేశంతో మరి కోర్టులో ఉండేందుకు ముద్దాయిలు కానీ, దుర్మార్గులు కానీ, నేరస్తులను కానీ జైలుకు పంపేదానికే కదా కోర్టులో ఉండేది. అలాంటప్పుడు ఒక న్యాయవాది పాత్ర ఎంతవరకు ఉంటుంది? తను వాదించే వరకే ఉంటుంది. శిక్ష పడేది మన యొక్క జవాబుదారీ కాదు, మన యొక్క పరిధిలో రాదు అది. మరి అలాంటి చిన్న ఒక లాజిక్ను మర్చిపోయి మరి ముద్దాయిలైతేనేమి ఎటువంటి చర్య తీసుకున్నారంటే ఆయన జీవితాన్నే నాశనం చేసినారు. ఇది చాలా గర్హనీయము. ఈ విషయం మాకు పేపర్ల ద్వారా, తర్వాత మన యొక్క బార్ అసోసియేషన్ హయ్యర్ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకొని ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులకు రాను రాను రక్షణ తక్కువవుతుంది. కాబట్టి ఈ న్యాయవాదుల వ్యవస్థను పటిష్టం చేయాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని మేము ముక్తంకంఠంతో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఒక న్యాయమైన పద్ధతితో కోర్టుతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని మేము లేవనెత్తున్నాము. ఆలూరు బార్ వాళ్ళు ఈరోజు మరి ఆలూరు బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం మరి సోమవారం రోజు పీలేరు బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాది ఎల్లయ్యను మరి కక్షిదారులు అతి దారుణంగా మరి ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి హత్య చేయడం జరిగింది. మరి ఆయన అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళు శిక్ష పడే విధంగా చేసినట్టు అంటే న్యాయాన్ని గెలిపించినందుకు బహుమానంగా ఈ హత్య చేయడం జరిగింది. మరి న్యాయవాదులు మరి న్యాయాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి న్యాయం గెలిచాలంటే ఒక న్యాయవాది మరణమే దానికి నిరసనమని చెప్పేసి ఈరోజు మా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి న్యాయవాదిని మరి న్యాయం కోసం పోరాడేటువంటి న్యాయవాదికి రక్షణ ఎక్కడుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఆలూరు బార్ అసోసియేషన్గా ప్రశ్నిస్తున్నాం. మరి న్యాయవాదులకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది, భారతదేశ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలి. మరి అదేవిధంగా ఇలాంటి హత్యలు చేసినటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలూరు బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆలూరు బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం ఆలూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే పీలేరులోని ఎల్లయ్య అనే న్యాయవాదిని ఒక దొంగతనం కేసులో విచారణ తర్వాత జడ్జిమెంట్ చెప్పిన తర్వాత వాళ్ళకు శిక్ష పడింది. ఆ శిక్ష పడేలా చేసినటువంటి ఎల్లయ్య న్యాయవాదిని మీద వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద కక్ష తీర్చుకున్నారు వాళ్ళు. కానీ ఇది చాలా తప్పు. ఏదైనా నిజంగా వాళ్ళు న్యాయం చేసి ఉంటే వాళ్ళు ఏమీ తప్పే చేయలేదనుకోండి, అటువంటి సమయంలో వాళ్లకు పైకోర్టుకు అప్పీల్కి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో మమ్మల్ని శిక్షకు గురి చేసినాడు ఈ న్యాయవాది అని చెప్పి అట్లా ప్రతి ఒక్క న్యాయవాది మీద చేసుకుంటూ పోతే మనకు న్యాయం ఎక్కడా జరగదు. కాబట్టి ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఎప్పుడైనా న్యాయం పక్కే ఉంటారు, న్యాయం చేసిన వాళ్ళకే రక్షిస్తారు. ఎవరైతే తప్పు చేసే వాళ్ళను కోర్టు శిక్షిస్తుంది. అంతేగాని ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళకి పైకోర్టుకు కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే రాష్ట్రంలో అనేకమైనటువంటివి పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వెంటనే పక్క రాష్ట్రాలు కూడా మన న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని కల్పించినాయి. అదేవిధంగా వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే న్యాయవాదులకు రక్షణ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.